హలో ఫ్రెండ్స్, అందరికి ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ దసరాకి అయితే మా గ్రాములందరూ కలిసి చిన్న పార్టీలు అంటే అయితే రెడీ చేసుకుంటున్నాం. పార్టీ అనగా పెద్దగా ఏదో ఊహించుకోకండి అనమాట. ఎందుకంటే ఇది ఊర్లో ఉన్నాం, అది కాబట్టి దసరా మూమెంట్ కాబట్టి ఫ్యామిలీతో చేసుకుంటున్నాం కాబట్టి చిన్నగా చేసుకుంటున్నాము. అసలు ఏం చేస్తున్నాము ఈ పార్టీలు అనేది మీకు చూపిస్తాను. లేచకుంటే వీడియోకి వెళ్తాం. నమస్తే, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్రి 10 గంటలు అవుతుంది. తమ్ముడిన బామర్ది అయితే ఉల్లిపాయలు కట్ చేసి దానికి రెడీ చేస్తున్నారు. ఇంకో అన్నయ్య అయితే మన క్యారెట్ రెడీ చేస్తున్నాడు. చెల్లి ఏమో వెల్లుల్లి రెడీ చేస్తుంది. చూడండి, అన్నయ్య మాది క్యారెట్ రెడీ చేస్తున్నాడు. బామర్ది నా తమ్ముడు అయితే ఇంకా ఉల్లిపాయలు రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఇంకెవరు అంటట్లేదు. ఇక్కడ అన్నయ్యేమో మిరపకాయలు, చెల్లేమో ఉల్లిపాయలు రెడీ చేస్తుంది. అలా అనమాట. ఒక్కడు పని చేస్తున్నామంట. ఎందుకంటే మార్నింగ్ సింపుల్ కావడానికి కోసం మొత్తం ఒక్కడు పని చేసుకుంటున్నాం అనమాట. ఇక నేనైతే మాత్రం వీడియో తీసుకొని ఉంటున్నాను. ప్రజెంట్ అన్ని వర్కులు వారు చేస్తున్నారు కాబట్టి నేను వీడియో తీసుకొని ఉండిపోతున్నాను. అలాగే చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారు. నేను తమ్ముడిన బామర్ది అలా కట్ చేసుకొని ఉంటే రేపు మార్నింగ్ ఆడిపించడానికి బాగుంటుంది అనమాట. టైం అయితే 3 గంటలు అవుతుంది. చెల్లి, మరదలు అండ్ అమ్మమ్మ అగ్గి పెడుతున్నారు అనమాట, రెడీ చేస్తున్నారు. అండ్ నైట్ చేసాం కదా, అదన్నీ ఇప్పుడైతే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కరెంట్ పోయేది. బయట చూస్తే వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడైతే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నారు అనమాట. చూసి మేము రెడీ చేసుకుంటున్నాము. మా కరెంట్ లేదు కాబట్టి. మరదలన చెల్లి అయితే అది పేస్ట్ మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట. వారిద్దరికి ఉపయోగించి మా అమ్మాయి అగ్గి పెడుతుంది. మిగతా ఉల్లిపాయలు, టమాటాలు కూడా సేమ్ మామే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అయితే టమాటాలు కోస్తున్నారు తమ్ముడు వలన బామర్ది. ఇది కూడా రెడీ చేయాలి. ఉల్లిపాయలు కోసారు కాబట్టి ప్రాబ్లం లేదు. దాడిపించడానికి అయితే అమ్మాయి వెళ్ళింది. చెల్లి వాళ్ళకి మంట వస్తుందని అమ్మ మాత్రమే రెడీ చేస్తుంది అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు అయితే ఇంకా చెల్లి వాళ్ళకి ఉపయోగించాము. మిగిలిందన్నీ మేము రెడీ చేస్తామంట. బిర్యానీకి సంబంధించిందన్నీ ఒక పక్క రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. పెట్టుకుంటేనే మనం వంట చేసేటప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా 1 by 1 అలాగే వేసుకోవచ్చు కాబట్టి వంట చేసేటప్పుడు. ఫైనల్గా ఏదైతే ఇది కానీ మొత్తానికి అయితే మొత్తం రెడీ చేసుకున్నాము. చూసారుగా, వంటకు సంబంధించింది అన్ని రెడీ చేసుకొని ఒక పక్క పెట్టేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇవే అన్నమాట మేము రెడీ చేసుకొని పెట్టుకునింది మొత్తం అంటే బిర్యానీకి సంబంధించింది, చికెన్కి సంబంధించింది. ఇదైతే టమాటా జ్యూస్ అనమాట రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇదైతే ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి పేస్ట్ అనమాట రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్ అసలు తేలేదని. ఇప్పుడైతే మా వంట స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే డాల్డా వేస్తున్నాము. డాల్డా కొద్దిగా కరిగేదాకా వెయిట్ చేయాలన్నమాట. బిర్యానీ రెడీ చేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత అయితే ఆయిల్ వేస్తున్నాం. చూసారుగా, ఆయిల్ చెల్లిపోసింది. ఆ తర్వాత బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసాము. అది బాగా ఉడకాలన్నమాట. అంతే మనకు గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం ఉడకబెట్టాలన్నమాట. ఆ తర్వాత మిగిలింది వేసుకోవాలన్నమాట. ప్రజెంట్ ఇది బాగా ఉడకబెడదాం. ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మనము దానికి సంబంధించింది ఇప్పుడు కరివేపాకు కానీ లేకపోతే ఉల్లిపాయలు వేసుకోవాలి. ప్రజెంట్ అదే వేగింది కాబట్టి ఉల్లిపాయలు కరివేపాకు అదన్నీ వేసుకుంటున్నాము. అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉడకబెట్టాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా మర్చిపోయాము, అది కూడా వేయాలి. మొత్తం వేసి ఇవన్నీ మరి సేమ్ ఇందాక ఎలా మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మనము దానికి సంబంధించింది బీట్రూట్ కానీ ఏదైనా వేయాలన్నమాట. ఇప్పుడైతే చూసారు కదా, క్యారెట్ వేసాము. క్యారెట్ తర్వాత బీట్రూట్ అలాగే ఒకదాని 1 by 1 అలాగే వేసుకుండడం అనమాట. ఇదన్నీ మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కాబట్టి సింపుల్గా అయిపోద్ది అనమాట. ఒకవేళ రెడీ చేసుకోకపోతే ఇబ్బంది అనమాట. ఆ తర్వాత బటన్ వేస్తున్నాము. బటన్ కూడా చూడండి తడిపేస్తున్నాం. నైట్ తడిపేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాం అనమాట. ఇప్పుడు తమ్ముడు వేసేది అయితే దానికి సాల్ట్ ఉంటారు కదా, అదే టేస్టీ సాల్ట్ అంటారు దాన్ని. ఇది వేసిన తర్వాత మొత్తం అయితే ఉడకబెట్టాలి. మొత్తం చెప్పిన కదా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కూడా వేసాం కాబట్టి అది కూడా ఉడికేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు రుబ్బేసాం కదా, అది రెడీ చేసుకున్నాం కదా, అదైతే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది వేసిన తర్వాత మొత్తం కలిపేసి నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ కానీ దాని మసాలాలు కానీ బిర్యానీకి సంబంధించింది వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేస్తేనే మనకు సువాసన అదే ఉడకడం కానీ నీట్ కొంచెం బాగుంటుంది అనమాట. స్మెల్ బాగుంటుంది. మనం పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇందులో పెరిగేస్తేనే మంచి స్పైసీగా కనిపిస్తుంది, స్పైసీగా వస్తుంది బిర్యానీ అనమాట. మొత్తం ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం బిర్యానీ ఎన్ని కేజీలు అనేది దానికి డబల్ వేసుకోవాలన్నమాట. అది వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసి మొత్తం అదే పూర్తిగా తెరలేదాకా మనం మొత్తం వేడి చేయాలి, ఉడకబెట్టాలన్నమాట. మొత్తం అయితే ఇప్పుడు ఆ వాటర్ వేసాం కదా, అదైతే బాగా తెల్లు రావాలి. తెల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రైస్ పోయాలన్నమాట. అలా పోస్తున్నాక టమాటాలు అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. అదే రుబ్బు కాకుండా మామూలు టమాటాలు పెద్ద కట్ చేసి ఉంటాం కదా, అది ఇప్పుడు వేసుకోవచ్చు అన్నమాట, ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ తెల్ల అయితే వచ్చేసింది. ఇప్పుడైతే రైస్ పోసేయాలన్నమాట. ఇప్పుడు పోస్తేనే మనకు ఉడకడానికి బాగుంటుంది. చూసారు కదా, రైస్ పోస్తున్నాం. ఇదైతే 10 కేజీలు అనమాట. సరిపోద్ది 10 కేజీ మా ఫ్యామిలీ అందరికీ అనమాట.
ఇది బిర్యానీ రైస్ కాబట్టి చాలా ఎక్కువగానే వస్తుంది, బిర్యానీ సరిపోద్ది అందరికీ. చూద్దాం ఇది ఎంత వస్తుంది అనేది చూపిస్తాను. ఇప్పటి నుంచి అగ్గి అయితే అసలు తగ్గించకూడదు, రైస్ వేసాం కాబట్టి రైస్ ఉడికేదాకా మనం పెడుతూనే ఉండాలి, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది అనమాట. కొన్ని ఉడుకుతా కొన్ని ఉడకదు, అలాగే అయిపోతుంది. చూసారు ఆల్రెడీ దగ్గరికి వచ్చేసి ఉడకడానికి అనమాట. చూసారు ఎంత దగ్గర వచ్చేది అన్నాడు. ఇప్పుడైతే అగ్గి ఆర్పేసి దాని మీద బొగ్గులు వేస్తే సరిపోద్ది అనమాట, ఉడికేస్తుంది, నీట్గా ఉడుకుతుంది అనమాట. ఇలాగే చేయాలి. చూడండి ఎలా ఉడికింది అన్నాడు. చూసారు ఎంత స్పైసీగా వచ్చింది, నీట్గా అయిపోయింది కదా ఎలా అనమాట. మీకు దగ్గరగా చూపిస్తాను ఎంత స్పైసీగా వచ్చేది బిర్యానీ అనేది. చూసారు దగ్గరగా చేసి చూపిస్తాను చూడండి ఎంత స్పైసీగా వచ్చేది అన్నాడు. బిర్యానీ ఎంత నీట్గా ఉంది అనేది చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడైతే ఒక పెండింగ్ ఉంది, దీనికి కలర్ అన్నమాట వేయాలి. చూసారు కలర్ అనమాట పోతాను, చిన్న గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది, మొత్తం పట్టిస్తుంది అనమాట. ఆ తర్వాత మనము కొత్తిమీర వేసి కప్పు మూసేస్తే సరిపోద్ది, మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ రెడీ చేస్తున్నాము. చికెన్ మొత్తం రెడీ చేసుకోవాలి. చూడు మా తమ్ముడిన బామర్ది అయితే చికెన్ అనమాట దాన్ని మొత్తం రెడీ చేస్తున్నారు. వాళ్ళిద్దరే కాల్చడం అన్ని రెడీ చేసుకుని ఇస్తున్నారు. ఒక అన్య కట్ చేస్తాడు అనమాట. చూపిస్తాను అన్నయ్య అన్నాడు, చాలా స్పీడ్గా కట్ చేస్తున్నాడు కదా అన్నయ్య. తను మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చికెన్ కట్ చేయడానికి, చాలా స్పీడ్గా కట్ చేస్తాడు, చాలా స్పీడ్గానే అయింది. ఇప్పుడైతే వంట రెడీ చేస్తున్నాం, సేమ్ బిర్యానీకి అలా చేసాం అలాగే దీన్ని కూడా అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేగేదాకా వెయిట్ చేయాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనము ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ దానికి సంబంధించి సామాన్లు అన్నీ వేసుకోవాలి. చూసారు ఎప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నారు, ఉల్లిపాయలు వేసిన తర్వాత దాన్ని సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉండాలన్నమాట. మిరపకాయలు వేసారు దాని తర్వాత. అలాగే దీన్ని కూడా సేమ్ 1 by 1 వేసుకోవడం. వేసిన తర్వాత ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగేదాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మిగిలింది వేసుకోవాలి. చూసారు గోల్డెన్ కలర్ వచ్చేసింది, ఈ మాత్రం రావాలి. ఈ మాత్రం వస్తేనే ఇప్పుడు మనం మిగిలిన రుబ్బింది కానీ ఏదైనా వేసుకోవాలి. ఇప్పుడు రుబ్బింది ఉంది కదా వెల్లుల్లి పేస్టు అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని దాన్ని కూడా కొంచెం ఉడకబెట్టాలన్నమాట. బాగా ఉడకబెట్టాలి, లేతే వాసన పోదనమాట. నీట్గా ఉడకబెడితేనే మనకు వాసన అనేది రాదు. ఈ మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేయాలన్నమాట. వచ్చేదాకా మనం ఉడకబెట్టాలి, అప్పుడు మనకు బాగుంటుంది, స్మెల్ అనేది ఏం రావు. చూసారు గోల్డెన్ కలర్ వచ్చేసి. ఇప్పుడైతే టమాటా వేసుకోవచ్చు. టమాటా కూడా సేమ్ అలా కాసేపు ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు మనము చికెన్ వేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే టమాటాలు ఉడకబెడదాం, బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇదిగో చూసారు కదా ఎలా వచ్చింది అనేది. దాని తర్వాత మనము ఏదైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు చికెన్ మసాలా. ఇప్పుడు వేసుకోవచ్చు చికెన్ మసాలా, తర్వాత వేసుకుని ఏం కదా. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాడు. చికెన్ వేసి ఇప్పుడు పెరుగు వేస్తున్నాడు. పెరుగు కూడా దీంట్లో వేసుకోవచ్చు, స్పైసీగా వస్తుంది. ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడకబెట్టాలన్నమాట. చూసారు కదా నీట్గా ఎలా ఉందని. లేకపోతే చాలా 10-15 నిమిషాల దాకా ఉడకబెట్టాలి. మనం ఎందుకంటే ఇవి సాంబార్గా చేయట్లేదు, ఇది మామూలు జ్యూస్లా తయారు చేస్తున్నాం కాబట్టి నీట్గా ఉడకబెట్టాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాడు తమ్ముడు. సాల్ట్ వేసిన తర్వాత నీట్గా ఉంటుంది, ఉడుకుతుంది అనమాట బాగా. ఆ తర్వాత చింతపులుపు వేయాలి. ఇది ఎందుకంటే టేస్ట్ వస్తుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చింతపులుపు కంపల్సరీ వేసుకోవాలన్నమాట దానికి తగ్గట్టు. అప్పుడు మనకు జ్యూస్లా తయారవుతుంది. ఇప్పుడు పసుపు అండ్ కారం అలాగే వేసుకోవాలి 1 by 1. కారం కూడా ఇప్పుడు వేసుకొని నీట్గా తెల్లవేసి నీట్గా ఉడకవేసుకుంటే మనకు చికెన్ కూడా రెడీ అయిపోయినట్టు అనమాట. చూడండి ఇప్పుడు ఉడకబెడుతున్నాం నీట్గా. అలాగే కాసేపు ఒక 10-15 నిమిషాల దాకా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత చూడండి చికెన్ ఇక నీట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే చికెన్ మసాలా వేస్తున్నాడు. చికెన్ మసాలా వేస్తే స్మెల్ అయితే మామూలుగా లేదు, సూపర్గా వస్తుంది. చికెన్ మసాలా కూడా ఎలా తెరులుతుంది అనేది. ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సైడ్కు పెట్టేస్తే సరిపోతుంది. ఇదిగో ఇదైతే బిర్యానీ ఒక పక్క పెట్టేసాము అండ్ ఇది చికెన్ అనమాట. చికెన్ కూడా ఒక పక్క పెట్టేసి ఇప్పుడు మేము తినడానికి అయితే రెడీ అయిపోతున్నాము. ఇదే గైస్ మా ఫ్యామిలీ మెంబర్ చూడండి లైన్గా కూర్చోబెట్టి మమ్మీ డాడీ బామ్మది వాళ్ళు రమ్మనని అందరు కూర్చోబెట్టి అయితే వడ్డిస్తున్నాము మేమే. చూడండి అందరు ఫ్యామిలీతో కలిసి తింటుంటే మామూలుగా లేదా. మన ఫ్యామిలీతో కలిసి తింటుంటే ఆనందం అయితే మాటలో చెప్పలేమన్నమాట. చూసారుగా ఫ్యామిలీ అందరిలో కూర్చోబెట్టి అందరు లైన్గా కూర్చొని మేము వడ్డించి తర్వాత మేమైతే వడ్డించుకొని తింటాం అనమాట. ఇలా కూర్చొని అనమాట. చూసారుగా పిల్లలు అందరు వీళ్ళు అలా లైన్గా కూర్చొని తింటున్నాము, మామూలుగా లేదు. ఇలా అయితే చాలా రోజులకైతే ఇలాగ అందరు కలిసి తినడం అవుతుంది అనమాట ఇప్పుడు దాకా. ఎందుకంటే నేను సర్వసాధారణంగా ఊరుకు ఎక్కువ సేపు ఉండను, రావడం చూడడం వెళ్ళిపోవడం కాబట్టి. ఇప్పుడైతే ప్లేన్ వేసారు దసరాకి అలా ఉండవద్దని అంటే ఉండిపోయాము. చూసి అన్నయ్య వాళ్ళు అందరు కూర్చొని తింటున్నాం అనమాట. ప్రజెంట్ మామూలుగా చికెన్ బిర్యానీ అంటే అద్దిపోయింది, సూపర్. ఇది గైస్ మా ఫ్యామిలీతో చేసుకున్న దసరా కంటే మంచి ఈవెంట్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అనమాట. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.